హాయ్, ఐఎమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షీసెఫ్ బ్రెస్ట్ అండ్ పైల్స్ క్లినిక్, నెల్లూరు. డాక్టర్ గారు, అసలు ఈ పైల్స్, ఫిషర్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని కామన్ గా నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి జస్ట్ హై ఫైబర్ డైట్ తీసుకోవడం, హై వాటర్ ఇంటేక్, ఇంకా లాంగ్ సిట్టింగ్ అవర్స్ ని అవాయిడ్ చేయడము, మైల్డ్ ఎక్సర్సైజెస్ ఆర్ యోగా ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవడము, స్పైసీ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడము, జంక్ ఫుడ్స్ మైదాతో ప్రిపేర్ చేసిన ఫుడ్ ని కూడా కొంచెం అవాయిడ్ చేయడము, అంటే దానివల్ల ఎక్కువ మనకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మాక్సిమం ఈ పైల్స్, ఫిషర్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఇవన్నీ మేము చేస్తున్నాం, మేము హెల్తీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాము, మా డైట్ మారుంది, మా లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది, మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా నాకు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి జెనెటిక్ గా వచ్చే సమస్య ఉండొచ్చు. లేదా కొంతమందిలో క్రానిక్ కాన్స్టిపేషన్, అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మలబద్ధకం ఉండడం, లేదు కొంతమందికి IBS, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఎనీవే, మీరు ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మీరు ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడము, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడము, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని మార్చుకుంటే వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు.